జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు అంబాజీపేట సెంటర్లో బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించడం. ఎన్నికలు సభలు మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇచ్చేస్తున్నారు కాబట్టి వారికి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఘన స్వాగతం పలికి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా జనరంజకంగా ఉన్నటువంటి మేనిఫెస్టో ఇది. ఎందుకంటే పెన్షన్లు 3,000 నుంచి 2 దఫాలుగా 3,500 పెంచుతారు. వాగ్దానం చేయడమే కాదు, అమలు చేసేటువంటి మంత్రి గారు కాబట్టి ఆయన మీద అందరితోటి మేనిఫెస్టోని నమ్ముతారు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు ఏ జిల్లాను కలిగించడానికి కూడా మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిమాణం, ఇది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనేసి పత్రికాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను.